హలో అందరికీ ప్రైజ్ ది లార్డ్. కాశ్మీర్లో జరిగిన విషయం అందరూ చూస్తున్నారు. ఏదేమైనా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అక్కడ చనిపోయింది ఎవరు, హిందువులా, క్రిస్టియన్సా, ముస్లిమ్సా అని కాకుండా అక్కడ చనిపోయింది మనుషులు అన్నది మనసులో పెట్టుకొని వాళ్ళకు న్యాయం జరగడం కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. వాళ్ళ కుటుంబాలు ఎంతో ఆవేదనతో నిండిపోయాయి. కొన్ని బంధాలు దూరం అయిపోయాయి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే పిల్లలకి తండ్రి లేకుండా అయిపోయాడు, భార్యకి భర్త లేకుండా అయ్యాడు. అక్కడ జరిగిన సంఘటన వల్ల కొన్ని బంధాలు అనేటివి విడిపోయినాయి. వాళ్ళు ఎంతో బాధతో ఎంతో ఆవేదనతో ఉన్నారు. ఏది ఏమైనా జరిగింది అయితే చాలా పెద్ద నష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఆ బాధ ఏంటనేది అక్కడ అనుభవించేటువంటి ఆ ఫ్యామిలీస్కి ఎక్కువగా తెలుస్తుంది. మనం ఏం చెప్పినా ఎంత చెప్పినా అది జస్ట్ మన మాటల వరకే ఉంటుంది. కానీ అక్కడ చూసిన వాళ్ళకి, ఆ బాధ అనుభవించే వాళ్ళకి, ఫ్యామిలీలో ఒక మెంబర్ని కోల్పోయిన వాళ్ళకి మాత్రమే ఆ బాధ అనేది తెలుస్తుంది. అందుకోసమని వాళ్ళ గురించి ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రార్థన చేయండి. అంతేకాకుండా గవర్నమెంట్ వాళ్ళకు ఏదో రకంగా సహాయం చేయడం కోసం అందరూ ప్రార్థించండి. ఇంకొకటి ఏంటంటే కాశ్మీర్ అనేది గొప్ప ప్రదేశం. అంతమంది టూరిస్టులు వెళ్ళే ప్లేసు, అందరూ చూడాలనుకునేటువంటి ప్లేసు. అంత మంచి ప్లేస్కు ఎంతోమంది టూరిస్టులు వస్తూ వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు అక్కడ ఎంత సెక్యూరిటీ ఉండాలి? అంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం ఎందుకుంది అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. అక్కడ అంతమందికి అంత నష్టం జరుగుతుంటే ఉగ్రవాదులు వచ్చి దాడి చేస్తున్నప్పటికీ అక్కడ ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడం అనేది చాలా వింతగా అనిపిస్తుంది. గవర్నమెంట్ ఏం చేస్తుందనేది అర్థం కావట్లేదు. అంతా అయిపోయినాక ఇప్పుడు వచ్చి హడావిడి చేయడంలో ఏం లేదు. ఎందుకంటే ఎంత హడావిడి చేసినా, వాళ్ళకి ఎంత సహాయం అందించినా పోయిన మనిషిని అయితే తీసుకురాలేరు. వాళ్ళకు పోయినటువంటి బంధుత్వాన్ని తీసుకురాలేరు. అలాంటి నిర్లక్ష్యం అనేది ఇక ముందు ఉండకుండా ఉంటే బాగుంటుంది. ప్రభుత్వం వాళ్ళ నుంచి ప్రభుత్వం కొంచెం జాగ్రత్తగా ఉండుంటే బాగుండు అనిపిస్తుంది. అక్కడ సెక్యూరిటీ, ఎందుకంటే అది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అక్కడ ఖచ్చితంగా సెక్యూరిటీ ఉండి ఉంటే ఇప్పుడు అంత పెద్ద నష్టం జరిగి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ అనేది మతాల మధ్య చిచ్చు పెట్టడం బంద్ చేసి ఇలాంటి విషయాల్లో కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు చాలా జరుగుతున్నాయి, ప్రపంచంలో ఎన్నెన్నో జరుగుతున్నాయి. వాటికి సంరక్షణ ఇవ్వకుండా, వాటిని రక్షించే ప్రయత్నం చేయకుండా మతాల మధ్య గొడవలు పెట్టి గొడవలు సృష్టించి దేనికి దారి తీయాలని ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ గవర్నమెంట్ అనేది అందరూ కలిసి సంతోషంగా, శాంతియుతంగా, సమాధానంగా ఉండేందుకు ప్రయత్నిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. గవర్నమెంట్ అనేది జనాలకు రక్షణ కల్పించాలి, జనాలను శాంతియుతంగా ఉంచాలి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయాలి. కానీ ఇక్కడ గవర్నమెంటే ప్రాబ్లమ్స్ను క్రియేట్ చేస్తుందేమో అని నా ఉద్దేశం. ఇంకొకటి, అంత పెద్ద టూరిస్ట్ ప్లేస్లో అక్కడ అంత ఇన్సిడెంట్ అయినప్పటికీ కూడా, జరిగినాక కూడా 1.5 అవర్ వరకు కూడా ఎలాంటి సెక్యూరిటీ వాళ్ళు, ఎలాంటి పోలీసు వాళ్ళు రాకుండా ఉండడం అనేది చాలా విచిత్రంగా ఉంది. మరి ఇది ఎలా జరిగింది ఏంటి అనేది దేవుడికే తెలియాలి. అందులో ఎవరి హస్తం ఉంది అనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే కూడా వాళ్ళు గుర్రాల మీద ఎక్కి వెళ్తారంట. అంత దూరం వెళ్ళాలంటే వెహికల్స్ ఏమో అలో చేయరంట. అలాంటి ప్లేస్కి ఉగ్రవాదులు ఎలా వచ్చారు అనేది అర్థం కావట్లేదు. మరి ఎవరైనా హెల్ప్ చేశారా ఏంటి అనేది అది మనకు తెలియదు. అది ఇంకా దేవుడికే తెలియాలి. కానీ గవర్నమెంట్ కొంచెం జాగ్రత్తగా ఉండి ప్రజల మేలు కోసం, ప్రజల రక్షణ కోసం పనిచేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కానీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మతం అనేది వదిలిపెట్టి మానవత్వంతో జీవించడం నేర్చుకోండి. అప్పుడే మనకు ఎలాంటి గొడవలు అనేటివి ఉండవు. శాంతితో, సమాధానంతో, సంతోషంగా మనం ఉండగలుగుతాం. ఎవరి ఇష్టం వచ్చిన దేవుని వారు మొక్కుకుంటారు, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతుకుతారు. అంతేకాని నీ మతం నా మతం ఈ మతాల గొడవలు వదిలిపెట్టి మనిషి అని మానవత్వంతో బ్రతకడం నేర్చుకోండి. అప్పుడే సమాజం శాంతియుతంగా, సమాధానంగా ఉండగలుగుతుంది. అక్కడ జరిగింది చిన్న నష్టం కాదండి. ఒక భార్యకు భర్త లేకుండా పోయాడు, పిల్లలకి తండ్రి లేకుండా పోయారు. ఆల్మోస్ట్ అక్కడ జెంట్స్ వరకు మాత్రం చాలా హింసించి చంపేశారు. ఇప్పుడు దానికి ఎంత ఫైట్ చేసినా చనిపోయిన మనుషులు మనం తిరిగి తీసుకురాలేము. పిల్లలకి తండ్రిని మనం ఇవ్వలేము. ఇప్పుడు
వాళ్ళ బాధలు వాళ్ళకే అర్థమైతాయి. జస్ట్ మనం మాట్లాడే వాళ్ళ మాత్రమే. జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. ఇప్పటికైనా గవర్నమెంట్ ముందుకొచ్చి వాళ్ళకి ఎంతో కొంత సాయం చేసి వాళ్ళని ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా వాళ్ళ ఫ్యామిలీస్కి ఆదరణ కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ప్రార్థన చేయండి. వాళ్ళకు ఆదరణ దొరకడం కోసం, చనిపోయిన వారికి శాంతి లభించడం కోసం ప్రార్థించండి. సెక్యులర్ హిందూస్కి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్, మీరందరూ చాలా మంచి వాళ్ళు, నాకు కూడా తెలుసు. ఎందుకంటే కొంతమంది హిందువులలో మతోన్మాదులు ఉన్నారు. వాళ్ళ మాటలు విని మీరు కూడా మతం అనేసి గొడవలు చేసే విధంగా, గొడవలను ప్రేరేపించే విధంగా మీరు మాట్లాడకండి. మానవత్వంతో మనుషులతో కలిసి ఉండండి. ఎవరి ఇష్టం వచ్చిన దేవుళ్ళను వాళ్ళు మొక్కుకుంటారు. అంతేకాని మతం పేరిట మనుషులను చంపమని ఏ గ్రంథంలోనూ రాయబడి లేదు. మతానికి విలువిస్తున్నారు, మనుషులకు విలువనివ్వట్లేరు, మానవత్వానికి విలువనివ్వట్లేరు. అందువలనే ఈ గొడవలు, ఈ కక్షలు ఇవన్నీ అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, ఇక్కడ ఇంత నష్టం జరిగించి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము ఎలా ఊరుకుంటాం? మేము వెళ్ళి అక్కడ కూడా మేము దాడి చేస్తాం, వాళ్ళకు నష్టం కలిగిస్తాం అని ఆలోచిస్తారు. ఇప్పుడు అటు నష్టం ఇటు నష్టం తలిగితే ఏమన్నా ఉందా? అదేదో ముందే జాగ్రత్త పడి ఉంటే మనకి ఇప్పుడు ఇంత నష్టం వచ్చేది కాదు కదా. అక్కడ సెక్యూరిటీ ఉంటే ఇంత నష్టం వచ్చేది కాదు కదా. ఎందుకు సెక్యూరిటీని పెట్టలేదు అనేది నా ఆలోచన. గవర్నమెంట్ కొంచెం అలాంటి టూరిస్ట్ ప్లేస్లలో మంచిగా సెక్యూరిటీని ఉంచితే బాగుండు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.